ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల్లో వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. సహకార సంఘాలకు ఎన్నికలు లేక ఏళ్లు గడుస్తున్నాయి. పాలక మండలి లేకపోవడంతో కార్మికులు ఉపాధి కల్పించలేని స్థితి నెలకొంది. టెస్కో ద్వారా ప్రభుత్వం చేనేత వస్త్రాలు కొనుగోళ్లు మొక్కుబడిగానే చేశాయి. అటు సహకార ఇటు సహకారేతర రంగాల్లోని చేనేత కార్మికులకు నేరుగా యారన్ సబ్సిడీ అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మార్కెట్లో చేనేత వస్త్ర ఉత్పత్తులు పేరుకుపోవడంతో విక్రయాలు లేక ఇబ్బంది పడుతున్నారు చేనేత కార్మికులు. మాస్టర్ వ్యూవర్స్ కార్మికులకు పని కల్పించలేక మగ్గలు మూతపెట్టే పరిస్థితి నెలకొంది. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు. తయారు చేసిన సరుకు గోదాముల్లోనే మూలుగుతుంది. చేనేత పరిశ్రమకు ప్రభుత్వం తగినంత రాయితీలు ఇవ్వకపోవడం, బహిరంగ మార్కెట్లోని ఉత్పత్తులకు గిరాకీ లేకపోవడంతో ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు చేనేత సహకార సంఘాల్లో వస్త్రాలు ఉత్పత్తి చేసే మాస్టర్ వ్యూవర్స్ చేనేత ఉత్పత్తిదారుల వద్ద 30 కోట్లకు పైగా సరుకు గోదాముల్లో ఉంది. గతంలో ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ చేనేత కేంద్రాల్లోని మగ్గాల కార్మికుల కడుపు నింపేవి. ప్రస్తుతం గోదాముల్లో ఉన్న సరుకే అమ్ముడు పోకపోవడంతో చేనేత సహకార సంఘాల చేనేత కార్మికులకు ఉపాధి కల్పించలేకపోతున్నాయి. దీంతో వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. 10 ఏళ్లుగా కార్మికులు జీవితాలు తలకిందులయ్యాయి. బహిరంగ మార్కెట్లో చేనేత ఉత్పత్తులకు మునుపటి డిమాండ్ లేకపోవడం, సరుకు నిల్వలు కోట్లలో సంఘాల్లోనే నిల్వ ఉండిపోవడంతో మగ్గాలు మూలన పడ్డాయి అంటున్నారు చేనేత కార్మికులు. స్కీమ్లో నేరుగా వీవర్కు మొగ్గమును ఏదైతే వీవర్కు అందటట్టు చూడాలి. తర్వాత ఏంటంటే దీనికి ఉన్న ముఖ్యమైన చేనేతకు ఒకటి రా మెటీరియల్ నూలు, రంగులు, స్కిల్ డెవలప్మెంట్. ఇది కేంద్ర ప్రభుత్వం కానీ నూలు మీద సబ్సిడీని కంటిన్యూ చేయాలి. రంగులు నాణ్యమైన రంగులని సబ్సిడీ మీద అందించాలి. చేనేత కార్మికులకి స్కిల్ డెవలప్మెంట్ గురించి ట్రైనింగ్ ఇచ్చి అప్గ్రేడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. యారన్ మీద నాణ్యమైన యారను సబ్సిడీ మీద సప్లై చేస్తే వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ అయ్యి చేనేత కార్మికుడు కొత్త డిజైన్లు చేయడం వల్ల మార్కెటింగ్ పెరిగి చేనేత కార్మిక వస్తు విలువ ఎక్కువ అమ్మకం వల్ల చేనేత కార్మికునికి పని కల్పిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆప్కో ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకోసారి కొనుగోలు జరిగేవి. కేవలం సహకార సంఘాల్లోనే ప్రొక్యూర్మెంట్ ఇచ్చేవారు. క్యాష్ క్రెడిట్పై సంఘాలు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కార్మికులకు పని కల్పిస్తూ వస్త్ర ఉత్పత్తులను ఆప్కోకు అమ్మేది. వారు ప్రతి 6 నెలలకోసారి కొనుగోలు చేసిన వస్త్రాలకు డబ్బులు చెల్లించేవారు. ఆర్డర్ ఇచ్చి మళ్లీ ప్రొక్యూర్మెంట్ కల్పించేది. దీంతో సహకార సంఘాలు కార్మికులకు చేతి నిండా పని ఉండేది. ప్రస్తుతం చేనేత కార్మికులు గతంలో మాదిరిగా రోజువారీ కూలీలుగా మారుతున్నారు. పవర్లూమ్ పరిశ్రమకు రాయితీలు కల్పిస్తూ వారి జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్న సర్కారు హ్యాండ్లూమ్ కార్మికులకు రావాల్సిన రాయితీలు ఇవ్వలేదని నేతన్నల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. టెస్కోనే ఖరీదు చేసి ఈ చేనేత కార్మికులను ఆదుకునే ప్రభుత్వము తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా చేనేత కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంకొక ఏంటంటే ఈ యారన్ సబ్సిడీ ఒకటి ఇచ్చేది, యారన్ సబ్సిడీ వస్తలేదు. ఈ త్రిపుడు పండుగ ఒకటి ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా త్రిపుడు పండుగ కూడా జమ అవుతలేదు. ఈ గతంలో ఈ మధ్యకాలంలో కూడా కమిషన్ కలవడం జరిగింది, చేనేత మంత్రిని కలవడం కూడా జరిగింది. వినతి పత్రాలు ఇవ్వడమే జరుగుతుంది కానీ కాలయాపన జరుగుతుంది కానీ చేనేత వస్త్రాలను ఖరీదులో జాపం జరుగుతుంది. కాబట్టి తొందరగా చేనేత సహకార సంఘంలో పేరుకుపోయినటువంటి సరుకు మొత్తము టెస్కో ద్వారా ఖరీదు చేయాల్సిన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం టెస్కోను ఏర్పాటు చేసింది. ప్రొక్యూర్మెంట్ ఇచ్చి సంఘాలకు ఆర్డర్ ఇచ్చినట్లు నామమాత్రంగా వ్యవహరించేది. 7 ఏళ్ల క్రితం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,917 మగ్గాలకు అధికారులు జియో ట్యాగింగ్ చేశారు. ఈ మగ్గాలకు అనుబంధంగా 15,934 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మరో 20,000 మంది కార్మికులు దీనిపై ఆధారపడి పనిచేస్తున్న గత ప్రభుత్వం మగ్గాలను గుర్తించి వదిలేసేది. గతంలో కార్మికులు కొనుగోలు చేసే నూలుపై 60 నుంచి 65% వరకు ప్రభుత్వం నూలు రాయితీ ఇచ్చేది. ప్రస్తుతం వీరికి నూలుపైన రాయితీ నిలిపివేసింది. అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం యూరన్ సబ్సిడీపై 10%, రాష్ట్ర ప్రభుత్వం 40% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించాయే తప్ప ఆచరణలో అమలు చేయలేదు. గత ప్రభుత్వంలో చేనేత శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ అనేక పథకాలు ప్రకటించారు తప్ప ఆచరణలో విఫలమయ్యారంటున్నారు కార్మిక సంఘాల నేతలు. కంపల్సరీ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. మాకు సబ్సిడీ రుణాలు ఇచ్చి, ముద్రా లోన్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే వాళ్ళకు పని కల్పించగలుగుతాం. మా చిన్న చీరల్ని కూడా కనీసం గవర్నమెంట్ 100% మా చీరల్ని కొంటే మేము వీళ్ళకి పని కల్పించి కార్మికులు కూడా బతకగలుగుతారు. లేకపోతే కార్మికులు చచ్చే కాలం ఉంది. మేము కూడా అప్పులు తెచ్చిన కాడికి మాకు కూడా బిరుగు అవుతున్నాయి అప్పులు.
ఈ మొగ్గ నుంచి మొగ్గ నేయాలన్నా లేకుండా బయట ఏదైనా పని చూసుకోవాలని అనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది కూడా హైదరాబాద్ పోయి సెక్యూరిటీ గార్డ్ అవి కూడా చేస్తూనే ఉన్నారు. కానీ ఇంత అద్మానం పరిస్థితి ఎన్నడూ రాలేదు. కానీ గత ప్రభుత్వం ఏమేమి ప్రవేశపెట్టిందో పథకాలు అవన్నీ ఈ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టాలి. నూనె సబ్సిడీ ఇప్పుడు నెలకు 2000 వేసాడు కేసీఆర్. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా వెయ్యాలి. ఆ 2000 రూపాయలు మొగ్గ మీద వెయ్యాలి. తర్వాత త్రిప్ట్ ఫండ్ పథకం కూడా కొనసాగించాలి. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేందుకు పలు చేనేత సంఘాల నేతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చేనేత సమస్యలను వివరించారు. నేతన్న భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తే తప్ప తమ బతుకులు మారవంటున్నారు చేనేత కార్మికులు.